అడవిబిడ్డల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో మెస్రం వంశీయులు నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ ప్రారంభించారు. మెస్రం వంశీయులు నిర్వహించిన మహాపూజలతో వేడుక అంబరాన్నంటింది. పవిత్ర గంగాజలంతో ఇష్టదేవతను అభిషేకించగా అడవిబిడ్డలతో ఆలయం కిక్కిరిసిపోయింది. సంప్రదాయ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించగా తొడుం మోతలు, సన్నాయి వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వారం రోజుల పాటు ఈ మహోత్సవం కొనసాగనుండగా తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు నాగోబా జాతరకు తరలివస్తున్నారు. మిశ్రం తిరుపతి శ్రీ నాగోబా పేన్ కొట్లాల్ మేము పుష్యమి అమావాస్య 13 తారీఖున నిలవంక దర్శనం చేసి 14 తారీఖున మా కటోడా ప్రధాన్ 7 రోజులు సిరికొండ పోయి ఉండలు చెప్పి 7 రోజులు భాష చేస్తారు. భాష చేసినాక మళ్ళీ 21 తారీఖున కిస్లాపూర్ నుంచి జారీ తీసుకొని కటోడా ప్రధాన్ మేము అందరం కాలినడకన గుట్టలు మెట్టలు ముళ్ళు పొదల నుంచి హస్తనమడుగు అంటే జన్నారం మండలం తొలమడుగు దగ్గర హస్తనమడుగులో గంగాజలం సేకరించి తిరిగి ప్రయాణంలో మేము దొండకు చేరుకొని దొండ నుంచి మళ్ళీ 5వ తారీఖున ఇంద్రమ్మదేవి ఇంద్రవెల్లిలో పూజలు చేసి అదే రోజు 5వ తారీఖున మర్రి చెట్టు కాడ కిస్లాపూర్ భోన్ మచ్చలో మేము వచ్చినాం. మా ఎట్లు బండి మా పిల్ల పాపలతో అందరితో మా సమగ్రతో వచ్చి మేము అక్కడ అందరము మర్రి చెట్టు కాడ ఆగినాం. మరి అక్కడి నుంచి 9 తారీఖున శుక్రవారం 9 తారీఖున మహాపూజ కోసం బాజా భజంత్రులతో ఆభరణాలతోటి మేము ఇక్కడ టెంపుల్కి చేరుకున్నాం. చేరుకున్నాక రాత్రి 9:30 నుంచి 11 గంటల వరకు మేము జారీ నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ ప్రారంభించినాం. మహాపూజ తర్వాత బేటీ కోరియాక్ అని అంటే కొత్తగా పెళ్లి అయిన వాళ్లకు పరిచయ వేదిక బేటీ కోరియాక్. మేము ఇప్పుడు బేటీ కోరియాక్ ఇప్పుడు బేటీ కోరియాకే ఇంకా నడుస్తున్న బాగా మంది ఉన్నారు. ఈ బేటీ కోరియాక్ అయినాక మళ్ళా వేరే రోజు ఇట్లా పెర్సా పెయిన్, మళ్ళా బాన్ పెయిన్, మళ్ళీ బేతాల్ పూజ, ఇవి కొన్ని మా ఇక 2-3 రోజులలో ఇంకా రోజు ఒక పూజలు జరుపుతూ ఉంటాం మేము.